హలో, డిజిటల్ విద్య తరపు నుండి మరొకసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ పర్టికులర్ లెసన్లో ముఖ్యంగా మనం తెలుసుకోబోయే టాపిక్స్ వచ్చి స్లైస్ టూల్ అండి. ఓకేనా. జనరల్గా మీకు స్లైస్ అంటే మీకు మన తెలుగులో మనకు ముఖ్యంగా తెలిసేది ఏంటంటే ఒక పీస్ని కట్ చేసే మెథడ్ని స్లైసింగ్ అంటారు. అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బ్రెడ్ ఉంది, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు స్లైస్ చేస్తారు దాన్ని. సో ఇక్కడ మరి స్లైస్ ఎందుకు చేయాలి అంటే, సో బ్రెడ్ని మనం ఎందుకు స్లైస్ చేస్తాము? సో కంప్లీట్ బ్రెడ్ను ఒకేసారి తినడం కొంచెం కష్టమైన పని కాబట్టి స్లైసింగ్ చేస్తారు జనరల్గా. అంటే మీకు అంత ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఉండకపోవచ్చు, బట్ ఫ్రాంక్లీ అంటే ఏంటంటే ఆ స్లైసెస్ లేకుండా బ్రెడ్ మొత్తం మనం తినలేము. ఓకే, ఒకవేళ తిన్నా డైజెస్ట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే ఒక పిక్చర్ ఒక ఒక మా వెబ్సైట్లో ఒక లార్జ్ పిక్చర్ని నేను సర్వర్లో అప్లోడ్ చేయాలి అన్నప్పుడు, ప్రాబబ్లీ అది బ్యానర్ అవ్వచ్చు, లేదంటే ఒక పెద్ద లోగో అవ్వచ్చు, లేదంటే ఒక పెద్ద కంటెంట్ బాక్సెస్ అవ్వచ్చు. వాటిని మనం ఒక 2 పీసెస్ లేదంటే ఒక 3 పీసెస్గా మనం కట్ చేసి వాటిని తీసుకెళ్ళి హెచ్టిఎంఎల్ టేబుల్స్లో పెట్టి ఆ కంప్లీట్ టేబుల్ మనం కానీ హెచ్టిఎంఎల్ టేబుల్ మనం సర్వర్లో అప్లోడ్ చేస్తే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇమేజ్ మనకు డౌన్లోడ్ అయ్యేటప్పుడు మీరు చూడండి కొన్ని సైట్లో ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడంటే మీకు 10 MBPS 15 MBPS వచ్చాయి కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ బ్రాడ్బ్యాండ్ మనకి డౌన్లోడింగ్ అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఒకప్పుడు మీకు బఫరింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ, లైక్ ఒక 5-7 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ లార్జ్ ఫోటోగ్రాఫ్స్ని స్లైసెస్గా కన్వర్ట్ చేసి, అంటే ఒక 4 పీసెస్ 5 పీసెస్గా కన్వర్ట్ చేసి అవి బ్యానర్స్ లేదంటే లోగో పార్ట్ కూడా సర్వర్లో అప్లోడ్ చేస్తుండేవాళ్ళు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు పార్ట్ బై పార్ట్ మనకు డౌన్లోడ్ అవుతూ వస్తుంది, ఇంటర్లేసింగ్ అని లేదంటే ఆప్టిమైజింగ్ చేసేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు ఫోటోషాప్లో కూడా ఇప్పటికీ మనము స్లైసింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు మనకి అప్లోడ్ చేసేటప్పుడు ఒక బ్యానర్ని 5 పీసెస్గా డివైడ్ చేసి చేయాల్సిన అవసరం అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు లేదండి. ఓకేనా. కానీ ఇప్పుడు కూడా స్టిల్ స్లైస్ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక డాక్యుమెంట్లో ఒక 6 బ్యానర్స్ వేశారు. 6 బ్యానర్స్ నేను ఇండివిజువల్గా సేవ్ చేయాలి అంటే, నేను 6 డాక్యుమెంట్స్ క్రియేట్ చేయకుండా ఒకే డాక్యుమెంట్లో 6 బ్యానర్స్ క్రియేట్ చేసి ఈచ్ బ్యానర్ని నేను స్లైసింగ్ చేసి సేవ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ బ్యానర్స్ వరకు మీకు ఇండిపెండెంట్గా సేవ్ అవుతాయి. లేదు, ఒక నావిగేషన్ చేశారు, నావిగేషన్లో మీకు 6 బటన్స్ ఉన్నాయి. ఈ మొత్తం నావిగేషన్ ఒకేసారి చేసి వాటిని మనం స్లైసింగ్ చేసి సేవ్ చేసేటప్పుడు ఈచ్ బటన్ సపరేట్గా సేవ్ అవుతుంది. లేదు, మీకు వెబ్ పేజ్లో సర్వీసెస్ కేటగిరీలో మనకి ఒక 3 బాక్సెస్ కావాలి, 3 బాక్సెస్ ఈక్వల్ సైజ్ కావాలి, అన్ని బాక్సులు కలిపి 960 పిక్సెల్స్ ఉండాలి, హైట్ ఏమో మీకు 250 పిక్సెల్స్ ఉండాలి. కానీ ఈ 960 ఏరియాని నేను 3 పార్ట్స్ లేదంటే 4 పార్ట్స్ ఈక్వల్గా డివైడ్ చేయాలి. అప్పుడు నేను స్లైస్ టూల్ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఈ పర్టికులర్ లెసన్లో మీకు ఓవరాల్గా మనం డిస్కస్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఏంటి అంటే, ఈ టైప్స్ ఆఫ్ స్లైసెస్, మేకింగ్ స్లైసెస్ ప్లస్ సెలెక్టింగ్ స్లైసెస్. ఎక్స్క్యూజ్ మీ. స్లైస్ ఆప్షన్స్లో మనకి నేమ్ ఉంది, యూఆర్ఎల్ ఉంది, ఆల్టర్నేటివ్ టెక్స్ట్, అంటే ఇవన్నీ రిలేటెడ్, హెచ్టిఎంఎల్ రిలేటెడ్. స్టేటస్ బార్లో ఏదన్నా మీకు మెసేజ్ డిస్ప్లే చేయాలి కర్సర్ మూవ్ చేసినప్పుడు, లేదంటే మీకు సర్వర్ నుండి ఇమేజ్ డౌన్లోడ్ అయ్యే లోపు అక్కడ విజిటర్ని రీడైరెక్ట్ కాకుండా, లేదంటే అతని ఫోకస్ చేయడం కోసం ఆల్ట్ మెసేజ్ పెడుతుంటారు. ఓకేనా. అది ప్లస్ మీకు బ్యాక్గ్రౌండ్స్, అంటే ఆ స్లైస్ యొక్క ఎక్స్ పొజిషన్, వై పొజిషను, ఒక స్లైస్ని హారిజంటల్గా ఎలా డివైడ్ చేయాలి, వర్టికల్గా ఎలా డివైడ్ చేయాలి, ఈ పర్టికులర్ స్లైసింగ్ మీద కొన్ని అసైన్మెంట్స్. ఓవరాల్గా మనకి ఈ స్లైస్ టూల్ యొక్క కాన్సెప్ట్స్ ఇవ్వండి. ఓకేనా. సో వీటిపైన మనకి ఒక చిన్న అసైన్మెంట్ మనం ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ పర్టికులర్ లెసన్ బేసిక్గా మనకు ఓవర్వ్యూ మాత్రమే. ఓకేనా. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య.